18 ఏళ్ల వయసులో ఎవరికైనా ఏముంటాయి? అప్పుడే ఇంటర్ వస్తుంటుంది. ఒక మంచి బైక్ కావాలనిపిస్తుంది. అమ్మాయిలు, తిరగడం, ఎంజాయ్మెంట్, ఇవే కదా లైఫ్. అప్పుడు లైఫ్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఒక అబ్బాయికి మాత్రం ఇవేవి లేకపోగా 20 లక్షల అప్పు. ఆ వయసులో 20 లక్షల అప్పు అనగానే ఎవరికైనా భయం వేస్తుంది. అందులో చదువుకునే అబ్బాయికి ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. పోనీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అవి అమ్మి కడదామంటే అవి లేకపోగా ఉంటున్న ఇల్లు కూడా అద్దిల్లే. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలి? తన కళ్ళ ముందు కనిపించే ఒకే ఒక ఆప్షన్ దుబాయ్. అంటే ఏంటో కూడా తెలియని వయసు. అక్కడి భాష రాదు, ఎవరూ తెలియదు. ఒక తెలిసిన అన్న సాయంతో జాబ్లో జాయిన్ అయ్యాడు. శాలరీ కూడా 27,000 వరకు వస్తున్నాయి. అప్పుడు అది మంచి శాలరీయే, కానీ అతనికి ఉన్న అప్పుకు ఆ జీతం సరిపోదు. ఎలాగోలా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో పాటు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో నేర్చుకున్న కంప్యూటర్ స్కిల్స్తో నెలకు 1,00,000 జీతం తీసుకునే స్థాయికి వచ్చిండు. ఆ డబ్బుతో చిట్టీలు వేయడం, రకరకాల ప్రయత్నాలు అన్నీ చేసుకుంటూ వచ్చిండు. ఇలా అయితే కాదు అని అసలు మనీని ఎలా ప్రాపర్గా మేనేజ్ చేయడమో తెలుసుకుండు. అలా 3 ఇయర్స్లోనే అప్పులన్నీ క్లియర్ చేసి తనకంటూ ఒక మంచి సొంత ఇల్లు కట్టుకొని ఇంకా కొన్ని సేవింగ్స్తో 2022లో ఇండియాకు వచ్చేసింది. ఇండియాకు వచ్చే ముందు అతని శాలరీ 1,85,000. అందరికీ ఓ ప్యాషన్ ఉన్నట్టే తనకంటూ ఒక ప్యాషన్ ఉంది, అదే ట్రావెలింగ్. 1 సంవత్సరం మొత్తం ఇండియా అంతా ట్రావెల్ చేసి 2023లో సఫారీ టూర్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు సఫారీ అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి లేడు. ఆ స్థాయికి ఎదిగిండు. ఇంత ఎదిగినా కోసంతా కూడా గర్వం లేదు. అన్ని కష్టాలు చూసుకుంటూ వచ్చిందనేమో అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు. డియర్ CEO ఆఫ్ సఫారీ శ్యామ్ గుండేటి సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యాన్. యువర్ జర్నీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్.